ఆనాడు యాజకులు లేరా అని అంటే ఉన్నారు. దేవునికి నిత్యము బలులు అర్పించేవారు లేరా అని అంటే ఉన్నారు. ఈ బలులు అర్పిస్తున్న సమయంలో ఆయన నామాన్ని స్తుతించేవారు లేరా అని అంటే ఖచ్చితంగా ఉన్నారు. అయితే దావీదు గారిని మాత్రమే దేవుడు ఆ స్తుతి ఆరాధికుడిగా ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఆయన కేవలము పెదాలతోనో చేతులతోనో తన శరీరంతో మాత్రమే కాకుండా తన జీవితాన్ని ఒక యాగముగా స్తుతిలో అర్పించేసిన వారుగా ఉన్నారు. స్తోత్రాలు చెప్తాం ఒకసారి బెకరగా. ఈరోజు అటు విధమైన స్తుతి మనం చేసే వారంగా ఉంటున్నామా? ఆ రకమైన ఆరాధన మనం చేసే వారంగా ఉంటున్నామా? దేవుని నామాన్ని ఆరాధిస్తున్న వేళల్లో, ఆయన నామాన్ని మహిమపరుస్తున్న వేళల్లో మనము తగ్గించుకొని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయనకి సమర్పించేసుకునే వారంగా ఉంటున్నామా లేదా? సమర్పణ లేకుండా ఆరాధన అనేది లేనే లేదు. ఈరోజు సమర్పణ లేకుండా ఆరాధన అనేది లేదండి. సమర్పణ లేకుండా స్తుతి అనేది లేదు. ఈరోజు చాలామంది వారిని వారు సమర్పించుకోవట్లేదు దేవునికి. సమర్పించుకోవడం అని అంటే వెంటనే అంటారు, ఏంటంటే పాస్టర్ గారు ఇప్పుడు ఏంటి మాకున్న ఆభరణాలన్నీ తీసేయాలా? మేము కూడా ఇప్పుడు ఏంటి అని అంటే ఈ కలర్ చొక్కాలు కలర్ బట్టలు కాకుండా సమర్పించేసుకొని ఏమేసుకోవాలి? వైట్ అండ్ వైట్ వేసేసుకోవాలా? ఇప్పుడు అర్జెంటుగా వైట్ అండ్ వైట్ కాకపోతే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని రెడ్ అండ్ రెడ్ వేసుకొని నాకెందుకు? మనం చేయాల్సింది మన హృదయంలో నుంచి ఆయనకి మనము సమర్పించేసుకునే వారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్తాం ఒకసారి బెకరగా. ఎలా సమర్పించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయంలోనూ ఆయనకి అధికారాన్ని అప్పగించే వారంగా ఉండాలి. ఆమెను చెప్తాం ఒకసారి బెకరగా. నేను నుంచుంటా ఉంటే, అయ్యా నేను నుంచుంటున్నాను, నేను నుంచుంటం ద్వారా నీ నామానికి మహిమ అవమానమా? ఇదిగో నేను ఒక అడుగు వేస్తున్నాను, నేను అడుగు వేయడం వల్ల ఇది నీ నామానికి మహిమ, ఇది అవమానం వస్తుందా? ఇదిగో అయ్యా నేను ఫలానా వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను, వారిని ఈరోజు కలవాలనుకుంటున్నారు, వారిని కలవడం ద్వారా నీ నామానికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? ఏమండి, మన జీవితంలో చేసే ప్రతి కార్యము విషయములు ఇటు విధమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఒక్కొక్క ప్రయాణము మనం చేస్తూ ఉంటాము. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఉదయమే, నేను రోజు గురించి మాట్లాడను కానీ ఈరోజు ఉదయమే మీరు లేచిన సమయం నుంచి ఇక్కడ మందిరానికి వచ్చి కూర్చొని ఇదిగో ఈ నా మాట వింటున్న ఈ క్షణం వరకు మీరు చేసిన ప్రతి కార్యము ద్వారా, మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా యేసు అను నామం మహిమపరచబడిందా, ఆయన నామము తృణీకరించబడిందా ఆలోచన చేసేవారుగా ఉండాలి. మీరు కలిగి ఉన్న ఆలోచనలు ఇటు విధంగా ఉన్నాయి. మీ పిల్లల్ని దూషిస్తూ, భర్త మీద సనుగుతూ, భార్యని తిడుతూ, తల్లిదండ్రుల మీద కోప ఆలోచన కలిగి ఉండి, ఏమండి దాని ద్వారా దేవునామం మహింపరచబడుతుందా? ఉదయం లేచిన వెంటనే మనం చూస్తూ ఉంటాం కొన్ని ఇళ్ళలో ఇక్కడ రాయబడుతున్న బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట ఏమో, నీతిమంతుల గృహంలో నుంచి ఏమొస్తుంది అంటే రక్షణ గురించిన ఉత్సాహం సునాదాలు బయటకు వస్తాయంట. కొంతమంది ఇళ్ళలో బయటకు వస్తాయంట, పొద్దున్నే బూతులు బయటకు వస్తూ ఉంటాయి, తిట్లు బయటకు వస్తూ ఉంటాయి, అరుపులు బయటకు వస్తూ ఉంటాయి. భార్య భర్త మీద అరుపులు, భర్త భార్య మీద అరుపులు, ఇద్దరు కలిపి పిల్లల మీద అరుపులు, పిల్లలేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుపులు. ఈరోజు మన జీవితాల్లో చేస్తున్న పనుల ద్వారా ఆయన నామము స్తుతించబడుతుందా లేదో ఒకసారి ఆలోచన చేసే వారంగా ఉండాలి. మన ప్రయాణాల ద్వారా, మన పనుల ద్వారా ఆయన నామము మహింపరచబడుతుందా లేదా ఆలోచన చేసే వారంగా ఉండాలి. అటు విధంగా ఆయన నామాన్ని స్తుతించడానికి మనం తీర్మానాలు తీసుకున్నప్పుడు మాత్రమేనంట ఆయన నామము నిజముగా మన ద్వారా మహిమపరచబడేదిగా ఉంటుంది. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. సర్వ అధికారము ఆయనకి సమర్పించేసుకునే వారంగా ఉండాలి. పరిపూర్ణంగా మనము ఆయన సన్నిధిలో అప్పగించేసుకునే వారంగా ఉండాలి. ఇంకా నాది ఏది లేదయ్యా, నా జీవితం ఇంకేది లేదు, నాకున్న ఆలోచనలు ఇంకేమీ లేవు, సమస్తము కూడా నీ చేతికి అప్పగించేసుకుంటున్నాను అని అది మన క్రియల ద్వారా మనము తెలియజేసే వారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా.